కీప్ లాగా ప్రవర్తిస్తా ఉన్నాడు. ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు 1,00,000 కోట్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి బిడ్డ, నిన్ను నేను అంచేస్తాను, సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ, నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు, నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను. మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా, ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా కొడుకును మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు వచ్చి మెదక్లో పెత్తనం చేస్తా ఉన్నాడు, వీళ్ళంతా ఒక డిక్టేటర్స్ లాగా ప్రవర్తిస్తా ఉన్నారు. మరి హరీష్ రావు గతం గుర్తించుకోవాలి. ఒక ట్రంక్ డబ్బాతో రబ్బర్ చెప్పులతో వెల్మా హాస్టల్కి వచ్చిన రోజులు నేను చూశాను. నేను ఒక హీరోగా యుఎస్ నుంచి రిటర్న్ అయ్యి వస్తే అతను చెప్పులు వేసుకొని ఉన్నాడు. నాకన్నా చాలా చిన్నవాడు, ఇవాళ ఏదో పెద్ద వారిలాగా ప్రవర్తిస్తే ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరు. ఒక మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక కీప్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సిద్దిపేట డెవలప్ అయింది, మరి మెదక్ ఎందుకు డెవలప్ కాలేదని చెప్పి కూడా ఈ పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను. నీ బట్టలు ఇప్పే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా హరీష్ రావు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నెక్స్ట్ టైం నీ అడ్రస్ లేకుండా సిద్దిపేటలో అవసరమైతే నెక్స్ట్ ఎన్నికల్లో సిద్దిపేటలో పోటీ చేస్తాను బిడ్డ, నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్ను నిద్రపోయే ప్రసక్తి లేదు. నువ్వు ఏ విధంగా డెవలప్ అయినావు, ఇవాళ పెద్ద ఎక్కడున్నావో, ఏ స్థాయిలో ఉన్నావో, 1,00,000 కోట్లకి వెళ్ళిపోయినావు నువ్వు. 1,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులతో వచ్చిన నా కొడుకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి కూడా హరీష్ రావును మరి ప్రజల తరఫున నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మెదక్ ప్రజలందరూ కూడా వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, ఇతని పెత్తనం ఏంది, మా మెదక్కి అన్ని తీసుకుపోయి ఆఫీసర్స్ అన్ని తీసుకుపోయి సిద్దిపేటకు షిఫ్ట్ చేశాడు, మరి మెదక్ కాన్స్టిట్యున్సీ ఆయన కీపా అని చెప్పి అడుగుతా ఉన్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బిడ్డ, నీ సిద్దిపేటను అదే విధంగా తయారు చేస్తాను, నేను నిన్ను వదిలిపెట్టను. సిద్దిపేట ప్రజలు కానీ ఎవరు కానీ మా సోదరులే, నిన్ను మాత్రం అడ్రస్ లేకుండా చేస్తాను. ఎంతోమంది రాజకీయంగా మరి అంచివేయడం జరిగింది. నువ్వు బిడ్డ, నిన్ను నేను అంచేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను పోటీ చేస్తా ఉన్నాను మెదక్లో, మా అబ్బాయి పోటీ చేస్తా ఉన్నాడు. అవసరం అయితే నేను రాజకీయాలు పక్కన పెట్టన్నా మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ ఏం సార్, నేను టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళని వద్దనుకుంటే ఏం చేస్తాను, వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా, నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు. వారు నేను చెప్పాను, ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేకపోతే ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను. మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను. ఇద్దరికి ఇస్తేనే చేస్తాం, ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసేది. చూడండి, మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు, మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా. నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు, మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది. ఈజ్ కేపబుల్, నాకన్నా బెటర్, నాకన్నా చిన్న ఏజ్లో సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ నా సపోర్ట్ మా అబ్బాయికి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.